హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నిషి వ్లాగ్స్. టుడే గ్రామర్ టాపిక్ టైప్స్ ఆఫ్ వెబ్స్ బేస్డ్ ఆన్ ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్స్ని బేస్ చేసుకొని వెబ్స్ ఎన్ని విధాలుగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాము. బేస్డ్ ఆన్ ఆబ్జెక్ట్ వెబ్స్ ఆర్ టూ టైప్స్. దే ఆర్ ట్రాన్సిటివ్ అండ్ ఇంట్రాన్సిటివ్ వెబ్స్. ఆబ్జెక్ట్స్ని బేస్ చేసుకొని వెబ్స్ టూ టైప్స్ అంటే ట్రాన్సిటివ్ అని ఇంట్రాన్సిటివ్ వెబ్స్ అని టూ టైప్స్ ఉన్నాయి. ట్రాన్సిటివ్ వెబ్స్ అంటే ఏంటో చూద్దాము. ట్రాన్సిటివ్ వెబ్స్ విచ్ టేక్ ఆబ్జెక్ట్స్ ఆర్ కాల్డ్ ట్రాన్సిటివ్ వెబ్స్. ఆబ్జెక్ట్తో కలిగి ఉన్నటువంటి వాటిని ట్రాన్సిటివ్ వెబ్స్ అంటారంట. సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్. ట్రాన్సిటివ్ వెబ్స్లో ఏమి ఉంటాయి? సబ్జెక్ట్ ఉంటుందంట, వెర్బ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. ఆబ్జెక్ట్ని కలిగి ఉన్నదాన్ని ఏమంటాము? ట్రాన్సిటివ్ వెబ్ అంటాం కదా. సో ఎగ్జాంపుల్, హీ డిడ్ హోంవర్క్. హోంవర్క్లో హీ అనేది సబ్జెక్టు, డిడ్ వెర్బ్, హోంవర్క్ అనేది ఆబ్జెక్టు. సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్టు కలిసి ఉంది. నెక్స్ట్, షీ హెల్ప్స్ మీ. షీ అనేది సబ్జెక్ట్, హెల్ప్స్ వెర్బ్, మీ అనేది ఆబ్జెక్టు. సో సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్టు మూడు ఉంటే ఏంటి? ట్రాన్సిటివ్ వెబ్ అంటారంట. ఇంట్రాన్సిటివ్ వెబ్ వితౌట్ ఆబ్జెక్ట్స్ ఆర్ కాల్డ్ ఇంట్రాన్సిటివ్ వెబ్. ఆబ్జెక్టు లేకుండా ఓన్లీ సబ్జెక్టు, వెర్బు మాత్రమే ఉంటే దాన్ని ఇంట్రాన్సిటివ్ వెబ్ అని అంటారు. ఎగ్జాంపుల్, దే ఆల్వేస్ స్లీప్స్. సబ్జెక్ట్ దే ఆల్వేస్. స్లీప్స్ అనేది ఏమవుతుంది? వెర్బ్ అవుతుంది. సో సబ్జెక్టు, వెర్బ్ మాత్రమే ఉంటుందన్నమాట. ఏ బేబీ క్రైస్. ఏ బేబీ అనే సబ్జెక్టు, క్రైస్ అనేది వెర్బ్. సబ్జెక్టు, వెర్బ్తో ఉన్నటువంటి దాన్ని ఏమంటాము? ఇంట్రాన్సిటివ్ వెబ్ అంటాము. సో ఫైనల్గా ట్రాన్సిటివ్ వెబ్ అంటే ఏంటి? సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్ట్ ఉంటే ట్రాన్సిటివ్ వెబ్ అంటాము. ఇంట్రాన్సిటివ్ వెబ్ అంటేనేమో సబ్జెక్టు, వెర్బ్ మాత్రమే ఉంటే ఇంట్రాన్సిటివ్ వెబ్ అంటాము. ఇవన్నీ వెబ్స్లో టైప్స్. ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని వెబ్స్లో ఉన్నటువంటి టైప్స్. థ్యాంక్ యూ అనండి.